అదేవిధంగా ఉపనాయకుడు శంకర్ గారికి, కర్ణాటక ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారికి, శాసన మండలి సభ్యులకు, అదేవిధంగా ఇప్పుడే మన ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసాలను మన ముందు ఉంచినటువంటి కామారెడ్డి శాసనసభ్యులు వెంకట రమణారెడ్డి గారికి, శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారికి, శాసన మండలి సభ్యులు కుమరాయ గారికి, అంజిరెడ్డి గారికి, ఇక వేదిక మీద ఉన్నటువంటి పదాధికారులు, భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వేదిక ముందున్నటువంటి అన్నలు, తమ్ములు, అక్కలు, చెల్లెలు, మీడియా మిత్రులు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటా ఉంది. విజయోత్సవాలని, సంబరాలని చెప్పుకుంటుంది. తెలంగాణ ప్రజలను 6 గ్యారెంటీల పేరుతో నిట్ట నిలువున మోసం చేసి అధికారంలోకి వచ్చి నయవంచన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాటి పిసిసి అధ్యక్షుడు, నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు విజయోత్సవాలు, ప్రజాపాలన, ప్రజలని అవమానించే పాలన, ఇది ప్రజలను నయవంచన చేస్తున్నటువంటి పాలన ఈ రాష్ట్రంలో అందిస్తూ ఈ యొక్క విజయోత్సవాలు చేసుకునేటటువంటి అర్హత లేకున్నా సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలను మళ్ళీ ఒకసారి మభ్యపెట్టాలనేటటువంటి ఒక లక్ష్యంతో జిల్లాలు, కాన్స్టిట్యున్సీలు తిరుగుకుంటా మరొకసారి ప్రజలను నయవంచనకు గురి చేస్తా ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అభివృద్ధిని చూసి ఓటేయమంటున్నాడు. చాలా కరెక్ట్గా చెప్పిండు. సర్పంచులు, గ్రామ పంచాయతీల్లో అభివృద్ధిని చూసి సర్పంచ్లను గెలిపియమంటున్నాడు. అభివృద్ధిని చూసి గెలిపియరు వాళ్ళు. మీ అధికారాన్ని చూసి, మీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తే, భయభ్రాంతులకు గురి చేస్తే మమ్మల్ని ఏమి ఇబ్బందులు పెడతారో అధికారంలో ఉండేనే భయానికి మీ సర్పంచులు గెలవచ్చు, కానీ మీ అభివృద్ధిని చూసే మటుకు ఏ ప్రజలు ఓటేసే పరిస్థితి లేదు. అభివృద్ధి చేసింది, చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. గ్రామాల్లో, గ్రామ పంచాయతీలో అభివృద్ధి జరిగింది, జరుగుతున్నది అంటే కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరుగుతూ ఉంది. 2 సంవత్సరాల నుంచి మీరు అధికారంలో వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఏ గ్రామ పంచాయతీలోనైనా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 1 రూపాయి అయినా మీరు ఇచ్చినారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల్లో ఇలా అభివృద్ధిని చూస్తూ ఉన్నారు. అక్కడ సీసీ రోడ్లే కావచ్చు, అంగన్వాడీ భవనాలే కావచ్చు, గ్రామ పంచాయతీ భవనాలే కావచ్చు, గ్రామాల్లో పెద్ద ఎత్తున పేద ప్రజలకు ఉచిత బియ్యమే కావచ్చు, గ్రామాల్లో ఉపాధి పనులు లేనప్పుడు ఉపాధి కూలీలకు ఉపాధి పనులే కావచ్చు. ఇట చెప్పుకుంటూ పోతే గ్రామాల్లో ప్రతి పని, రైతులకు కిసాన్ సమ్మాదే కావచ్చు, మహిళలకు ముద్రా లోన్లే కావచ్చు, మహిళలకు పెద్ద ఎత్తున మహిళా సంఘాలకు ముద్రా లోన్ల ద్వారా తక్కువ వడ్డీకి రుణం కేంద్ర ప్రభుత్వం ఇప్పిస్తూ ఉంటే వడ్డీ లేని రుణం ఇస్తామని ఆ కొద్ది వడ్డీ కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అలా ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన ఎలక్షన్ల ముందు ఏమని చెప్పిండ్రు? అభయహస్తం, ఈ అభయహస్తంలో 6 గ్యారెంటీలను చూసి మీరు ఓట్లు వేయండి అని. అయ్యా బాబు, మీరు ఇచ్చింది అభయహస్తం కాదు, భస్మాసుర హస్తం పెట్టిన తెలంగాణ ప్రజల మీద. 100 అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడుతున్నారు. 420 హామీలు ఇచ్చింది మీరు, ఎందుకంటే మోసం చేస్తామని తెలుసు మీకు ముందే. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో, అప్పుల పాలైన తెలంగాణ రాష్ట్రంలో
అప్పులున్నాయి రాష్ట్రం 6 లక్షల కోట్ల అప్పులు చేసింది బీఆర్ఎస్ పార్టీ అని ఆ రోజు మనం అందరం ఎన్నికలప్పుడు మాట్లాడిన మాటలు మరి ఆ తర్వాత మీరు ఇచ్చిన హామీలు అనవి కానటువంటి హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలని మహిళలకు మోసం చేసిండ్రు పెద్ద ఎత్తున మహిళలను మోసం చేసిన తెలంగాణ మహిళలను మీరు ప్రతి మహిళ 18 సంవత్సరాలు దాటిన మహిళ ప్రతి మహిళకు ప్రతి ఇంట్లో 2500 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పినటువంటి మాట మీరు నిలబెట్టుకున్నారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకు మీరు ఈ సంబరాలు చేసుకుంటుంది మోసం కాదా ఇది నయ వంచన కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా రైతులకు రైతు బంధు 15,000 ఇస్తామని మాట చెప్పి 12,000 అని చెప్పి దాన్ని తగ్గించి అది కూడా అరకొర మంది రైతులకు ఇచ్చి మాట తప్పింది నయ వంచన కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ ప్రతి మోసమే రైతు కూలీలకు 12,000 ఇస్తాను మోసం చేసిండు ఈరోజు 500 రూపాయల బోనస్ అని 500 రూపాయల బోనస్ అని మాట చెప్పి ఈరోజు బోనస్ ఎంతమందికి ఇచ్చిందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఏ గ్రామంలోకి వెళ్ళిన రైతులకు ఇప్పటిదాకా బోనస్ అందలేదు ఇది నయ వంచన కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు బీసీ కామారెడ్డి ఇంతమంది అందరూ మాట్లాడింది పెద్దలందరూ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని చెప్పి బీసీలను మోసం చేయడానికి 42% రిజర్వేషన్ మేము తెస్తాం 100 రోజుల్లో 100 రోజుల్లో మేము అన్ని కూడా ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పి మాట చెప్పినటువంటి మీరు స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి భయపడి 42% రిజర్వేషన్ అనే మాటతో తెలంగాణ బీసీలను మోసం చేసిన మాట నిజం కాదా నయ వంచన కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పి ఈరోజు గ్రామ పంచాయతీల్లో 21% కూడా గ్రామ పంచాయతీలో బీసీ రిజర్వేషన్ లేవు ఇవాళ మరి తెలంగాణ బీసీలను అంతా మీరు మోసం చేస్తారా లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా బీసీ రిజర్వేషన్ అని బీసీలను మోసం చేసిండు ఆ రోజు మన కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు రేవంత్ రెడ్డి కాదు రేవంత్ గౌడ్ అని చెప్పి మాట్లాడాలన్నాడు అంత ఘనంగా బీసీలకు న్యాయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి రేవంత్ గౌడ్ అని చెప్పాలని అన్నారు మరి ఎక్కడ న్యాయం చేసి మీరని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా కేవలం ఎన్నికలలో బీసీలను వాడుకున్నారు స్థానిక సంస్థల్లో వాడుకోవడానికి ఒక నాటకం చేసిండ్రు డ్రామా చేసిండ్రు బీసీలను మోసం చేసినటువంటి మీకు ఈరోజు తెలంగాణలో విజయోత్సవాలు చేసుకునేటటువంటి అర్హత ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు ప్రతి వర్గాన్ని మోసం చేసిన తెలంగాణ ఇంతకుముందు కామారెడ్డి శాసనసభ్యులు వెంకటరమణారెడ్డి బ్రహ్మాండంగా చెప్పారు 3 లక్షల కోట్ల బడ్జెట్ పేరు గొప్ప ఊరి దిబ్బ ఆ 3 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకు 20,000 కోట్లు ఏటా ఇస్తామన్నాడు మరి 40,000 కోట్లు ఇలా 2 ఏళ్లలో మరి ఎన్ని వేల కోట్లు ఇచ్చిందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బీసీలకు ప్రతి బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పినటువంటి మీరు మరి 2 సంవత్సరాల్లో 40,000 కోట్లు బీసీలకు ఇవ్వాల మరి ఎన్ని వేల కోట్లు మీరు బీసీలకు ఖర్చు పెట్టినని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ యువతకి నిరుద్యోగులకి ఒక భరోసా నిరుద్యోగులని ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట చెప్పారు మరి ఏ నిరుద్యోగికైనా రాష్ట్రంలో ఇంతవరకు నిరుద్యోగ వృత్తి అందించిందా ఇట్లా అన్ని మాటలు తప్పి అన్ని మోసాలు చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు హిల్టన్ చెప్పి కొత్త పాలసీని తీసుకొచ్చిండ్రు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ భూములను ట్రాన్స్ఫర్మేషన్ చేస్తూ లక్షల కోట్లు మీ జేబులను ఏ విధంగా నింపుకోవాలో
ఆ నింపుకోవడం కోసమే హిల్ట్ అనేటటువంటి పాలసీని తీసుకొచ్చిండ్రు. ఈ పాలసీ ద్వారా మీ జేబులు నింపుకోవడం కోసం ఈ పాలసీ వచ్చింది, కానీ తెలంగాణలో ఏ ప్రజలకు మేలు చేయడానికి కానీ ఏ ప్రాంతానికి కూడా మేలు చేయడానికి కానీ ఈ హిల్ట్ పాలసీ రాలేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కేవలం దోపిడీ కోసమే ఈ హిల్ట్ పాలసీని తీసుకొచ్చారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. పెద్ద ఎత్తున ప్రభుత్వం ఆదాయానికి గండి పడిస్తూ పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ అంటే ఇండస్ట్రీస్ భూముల ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి పేరు మీద ఓ పాలసీ పేరు మీద పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడతా ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నా. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాడు ప్రాజెక్టుల పేర్ల మీద లక్షల కోట్లు దోపిడీ చేస్తే మీరు ఈరోజు రియల్ దందాలో లక్షల కోట్లు దోపిడీకి సిద్ధమయ్యే కాదు దోపిడీకి పాల్పడతా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వ భూములను అమ్ముకొని ప్రభుత్వ భూములను అమ్మడానికి ఆ రోజు వ్యతిరేకించినటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు ఒక మాట, ఇంతకుముందు వెంకటరమణారెడ్డి చెప్పింది, గతంలో మీరు మాట్లాడిన వీడియోలన్నీ ఒకసారి చూసుకోండి. మీరు అధికారంలో లేనప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడిన వీడియోలన్నీ ఒకసారి ప్రతి వీడియోని ఒకసారి రిపీట్ చేసుకొని చూసుకోండి, రివైజ్ చేసుకొని చూసుకోండి. మీరు ఏం మాట్లాడిండ్రు, ఈ రోజు మీరు ఏం చేస్తున్నారని మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం మీద నిందలు మోపేటటువంటి ప్రయత్నం చేస్తారు. మాట్లాడితే కేంద్రం నిధులు ఇస్తలేదనేటువంటి మాటలు, అబద్ధాలు చెప్పే మాటలు, ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అభివృద్ధి జరుగుతున్నది అంటే కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా విషయాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలందరూ గమనించినారు, గమనిస్తున్నారు. ఉద్యోగులను మోసం చేసింది మీరు. ఇప్పటిదాకా డిఏలు 5 డిఏలు ఇప్పటిదాకా ఇవ్వలేదు, ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. పిఆర్సీ లేదు. 317 జీవో రాగానే అమలు చేస్తామని ఇప్పటిదాకా దాన్ని అమలు ఊసేలేదు. ఇక హోంశాఖ మీ దగ్గరే పెట్టుకున్నారు. హైదరాబాద్లో ఒక పోలీస్ స్టేషన్లో మీర్ చౌక్ అనుకుంటా, మీర్ చౌక్ పోలీస్ స్టేషన్లో ఒక దళిత మహిళ కంప్లైంట్ ఇచ్చిందా జూన్ మాసంలో. జూన్ నెలలో కంప్లైంట్ ఇస్తే ఇప్పటిదాకా కంప్లైంట్ను అసలు ఎవరు పట్టించుకున్నటువంటి పాపాన పోలే. అక్కడ ఉన్నటువంటి ఏసీపీ పైన ఆమె కంప్లైంట్ ఇచ్చింది. ఆమె ఇంటి ముందు రోజు ఆ ఏసీపీ కార్ పార్క్ చేస్తున్నాడని, ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, ఆమె చాలా హరాజ్ చేస్తున్నాడని ఆమె కంప్లైంట్ జూన్లో ఇస్తే ఇప్పటిదాకా కూడా దానిపైన ఎలాంటి స్పందన లేదు. అంటే మీ హోంశాఖ మీ దగ్గర పెట్టుకొని ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా చేస్తున్న విషయం కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారు ఒకసారి సిగ్గుతో తలవించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి లేదు. రాష్ట్రంలో మహిళల మీద దాడులు, రాష్ట్రంలో పెద్ద ఎత్తున మీరు చేస్తున్నటువంటి మోసాలకు ఆత్మహత్యలు, గ్రామ సర్పంచులు ఎంతో మంది మీరు రాగానే గ్రామ సర్పంచ్ల గురించి మాట్లాడుతున్నారు. గ్రామ సర్పంచులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అధికారంలోకి రాగానే సర్పంచ్లకు నిధులు ఇస్తామని చెప్పారు, వాళ్ళ పెండింగ్ బిల్లులను ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటిదాకా వాళ్ళ పెండింగ్ బిల్లులు ఎందుకు చెల్లించలే అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈనాటి కూడా సర్పంచులు చెప్తా ఉన్నారు. పోయిన ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచులుగా ఉన్నవాళ్ళు ఈనాడు మాజీ సర్పంచులంతా రీసెంట్గా మాజీలైన వాళ్ళంతా సర్పంచులకు మీరు పోటీ చేయకండి, అన్యాయం అయిపోతారు, ఈ ప్రభుత్వాలు నిధులు ఇవ్వవు, మోసం చేస్తే ఏంటటువంటి మాట. గెలిస్తే ఇనానిమస్ చేస్తే 10 లక్షలు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమే 10 లక్షలు ప్రకటించి నేటి కూడా వాటిలో అతి గతి లేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి మేము 10 లక్షల రూపాయలు గ్రామానికి పంచుతామని చెప్తున్నాం. ఇనానిమస్ అయినటువంటి గ్రామ పంచాయతీలకు 10 లక్షలు ఇస్తా అని చెప్తున్నాడు. ఇది మరొక పెద్ద భారీ మోసం. ఈ 2 ఏళ్ల నుంచి ఒక పైసా ఇవ్వనోళ్ళు రేపు మీరు భవిష్యత్తులో ఇస్తారంటే ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏదైతే శిశుపాలుడు తప్పులను శ్రీకృష్ణుడు లెక్కబెట్టినట్టు రేవంత్ రెడ్డి మోసాలను ఇలా తెలంగాణ ప్రజలు లెక్క పెడతా ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి మోసాలను తెలంగాణ ప్రజలు లెక్క పెడతా ఉన్నారు.
రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని తెలంగాణ ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున యువకులు కానీ రైతులు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో మార్పు రావాలి, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని ఇవాళ మార్పును కోరుకుంటున్నారు. నేటి నుంచే మీరు అధికారంలోకి వచ్చిన సంవత్సరం నుంచే మీ మీద వ్యతిరేకత ప్రారంభమైంది. ఈరోజు భారతీయ జనతా పార్టీని మీరు ఎన్ని రకాలుగా ఈరోజు మా ఎమ్మెల్యేలను అసెంబ్లీలో మాట్లాడకుండా అడ్డుకున్నా, వాళ్ళకు నిధులు ఇవ్వకుండా అడ్డుకున్నా, మీరేమో కేంద్రం దగ్గర పోతారు, ప్రధానమంత్రి గారిని టైం అడుగుతారు. మీరు టైం అడగంగానే మా ప్రధానమంత్రి గారేమో ఇక్కడ ఆపోజిషన్ ముఖ్యమంత్రి అయినా నీకు సమయం ఇస్తారు, తెలంగాణ ప్రాంతానికి అవసరం ఉన్నటువంటి మీ రిప్రజెంటేషన్స్ అన్ని గౌరవించి నిధులు ఇస్తారు. మీరేమో ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు టైం అడిగితే మీరు టైం ఇవ్వరు. ఆ నియోజకవర్గాల అభివృద్ధికి ఏ విధంగా మీరు సహకరించరు. ఇది ఎక్కడి న్యాయం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని. మరి మీకు అదే రకంగా ఈరోజు పార్టీలు ఏమున్నా ప్రతి గ్రామము అభివృద్ధి జరగాలి, ప్రతి ప్రాంతం అభివృద్ధి కావాలనేటటువంటి ఆలోచన మరి మీకెందుకు లేదు? మా నరేంద్ర మోదీ గారికి ఉన్నట్టు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మోదీ గారు ఎవరు ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి ఆ రాష్ట్రాల అభివృద్ధిని కోరుకుంటున్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉన్నారు. మీరు రైజింగ్ తెలంగాణ అంట, రైజింగ్ తెలంగాణ ఇన్ కరప్షన్, రైజింగ్ తెలంగాణ కరప్షన్ లో రైజింగ్ తెలంగాణ, అంతే తప్ప అభివృద్ధిలో కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వికసిత్ భారత్ లక్ష్యంతో ఏదైతే ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో అభివృద్ధి, ఈ దేశ ప్రజల యొక్క బీదరికాన్ని దూరం చేస్తూ ప్రతి ఒక్కరిలో కూడా ఇవాళ విద్య వైద్యంతో పాటు ప్రతి ఒక్క ప్రాంతం అభివృద్ధి జరగాలి, ప్రతి గ్రామం అభివృద్ధి జరగాలి, ప్రతి వ్యక్తి అభివృద్ధి జరగాలనేటటువంటి ఒక లక్ష్యంతో వికసిత్ భారత్ లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు వచ్చే 2047 కల్లా భారతదేశం ప్రపంచ దేశంలో మొట్టమొదటి స్థానంలో నిలబెట్టాలని ఒక ఆకాంక్షతో వారు ఏదైతే పనిచేస్తున్నారో ఈరోజు వారిని కాపీ కొట్టే విధంగా మీరు తెలంగాణ రైజింగ్ అంటే ఇలా నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. మీరు చేస్తున్నదేమో తెలంగాణలో శూన్యం, కానీ పబ్లిసిటీ మాత్రం బ్రహ్మాండం. ఆ పబ్లిసిటీకి మాత్రమే పనికొస్తారు తప్ప మీరు ఈ రాష్ట్ర అభివృద్ధి చేయడానికి కానీ చేస్తున్నటువంటి విశ్వాన్ని ప్రజల్లో కల్పించడానికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రవర్తన కానీ లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ప్రజలకి మీరు ఇచ్చినటువంటి హామీలను పెన్షన్లు కానీ మహిళలకు ఇచ్చిన హామీ 2500 ప్రతి నెల కానీ ₹1,00,000 తుల బంగారమే కానీ అదేవిధంగా నిరుద్యోగ వృత్తే కానీ పెద్ద ఎత్తున ప్రజలకు ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి మహిళలకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చేదాకా భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని వదిలిపెట్టదు. భారతీయ జనతా పార్టీ అడుగడుగునా మిమ్మల్ని ప్రశ్నిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజలకు అండగా ఉంటుందని మరోసారి తెలియజేసుకుంటూ ఈ వంచిన తెలంగాణ ప్రజలను వంచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు దిగేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి. అరుణమ్మ ఎంపీ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మనం ఎంతో శ్రమ కోర్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి